2014లో కదండి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అంటే మీకు సీట్ రాకపోవడం వల్ల, టీడీపీ సీట్ ఇవ్వకపోవడం వల్ల రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ అందులో చెప్పి పోటీ చేశాను. చంద్రబాబు నాయుడు చెప్పారు సార్, చెప్పి పోటీ చేశాను. మళ్ళీ నేను పార్టీలోకి వస్తాను, మీరు తీసుకోపోతా మా ఇంటి దగ్గర కూర్చుని మా భార్య పిల్లలను ధర్నా చేస్తామని చెప్పాను. అప్పుడు సార్ అంటే మీకు కాకుండా వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి సార్, ఏమైనా ఉన్నాయండి? అంటే వర్మకి కులం లేదు, అన్ని కులాలు కలిస్తే వర్మ. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఈ ఈక్వేషన్ చూస్తే అప్పుడు సార్ కొంచెం భయపడడం, కొన్ని ఒత్తిళ్ళు కూడా రావడం జరిగింది. చేశారు అది. దాంతో ప్రజల కోరిక మీద ఒత్తిడి మీద నేను నిలబడదు. నేను వేయలేదు నామినేషన్. 20,000 మంది ప్రజలు ఆఫీసులోంచి నన్ను ఎత్తుకుని 3 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్ళి నామినేషన్ వేయించారు. 25,000 మంది ప్రజలు. ఆ సమయంలో మీకు వైసీపీ నుంచి కానీ ఇంకా ఇతర పార్టీల నుంచి జనరల్గా వాళ్ళు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎదటి పార్టీ నుంచి లాక్కుని లబ్ధి పొందాలని చూస్తుంటారు. అది ఫార్మల్గా జనరల్గా మన పార్టీ అని అలా చేస్తాం. వాళ్ళు ఆ విధానంలో ఉన్నారు, కానీ నా క్యారెక్టర్ ఆ విధానానికి లొంగిపోయే క్యారెక్టర్ కాదు. కాబట్టి మనం ఏదన్నా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తప్పితే నాకు వేరే ఆలోచన. సార్, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ వాళ్ళు సర్వశక్తులు ఒడ్డారు. ఎందుకంటే ఒకవైపు కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. సో చాలామంది నాయకులు అంటే మన జగన్ గారు ఆయన పులివెందుల ఎన్నికని అంటే అందులో పోటీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడించడాన్ని మట్టుకు వైసీపీ నాయకులు జగన్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఆ సమయంలో మీకు కొంతమంది డబ్బులు ఇవ్వడానికి కానీ లేకపోతే పదవులు ఇస్తామని చెప్పి అంటే మీకు కొన్ని ఆఫర్స్ వచ్చాయని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. నిజముందా సార్ అందులోని? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎదట పార్టీని వీక్ చేయడానికి కానీ ఎదట వ్యక్తిని దెబ్బతీయడానికి కానీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అక్కడున్న క్యారెక్టర్ గల వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ముందుకెళ్ళాలి. కాదు సార్, సరే అంటే మీ విషయంలో సరే వాళ్ళ ఆటలు సాగలేదు అని అనుకుందాం. అంటే కాదు, మీకు ఆఫర్ వచ్చిందా సార్ ఇలాంటి ఆఫర్? అది జనరల్గా మామూలుగా జరిగే ఉండే వ్యవస్థ కదా అది. మనం కూడా ఇప్పుడు అక్కడ ఎవరైనా డిఫర్ అవుతే నేను ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా చేస్తుంటాను, వెంటనే క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవి మామూలు, అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది పొలిటికల్ పార్టీలో సర్వసాధారణం ప్రతి చోట. సార్, ఎలక్షన్ ముందు వరకు మీకు ఇక్కడ ఈ ఎన్నిక ఏమని అనిపించేదండి పవన్ కళ్యాణ్ గారి పోటీ ఎన్నికని? అంటే ఏ విధంగా చూసేవారు? అంటే కాన్ఫిడెంట్గా ఎలాగైనా పక్కాగా ఇందాకలు అన్నారు కదండి, 50-60 వేల ఓట్ల కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, తక్కువ 60,000 ఓట్ల మెజార్టీ అన్నారు కదండి. ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద అనిపించిందా, లేకపోతే రోజులు గడిచే కొద్దీ ఆయన ఆదరణ అనేది అలాగే అనిపించిందా? నాకైతే గెలుస్తారని నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ తీసుకురావాలన్న టార్గెట్లో నేను ఉన్నాను. దాంతో ఓట్ షిఫ్టింగ్ మీద దృష్టి ఎక్కువ పెట్టి ఎక్కడికెక్కడ గ్రామాల్లో మీటింగ్ పెట్టి బీసీలు ఎస్సీలు మిగిలిన కమ్యూనిటీలన్నీ మీటింగ్ పెట్టి గెలిపించడానికి ఎందుకు గెలిపించాలి అన్నది ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాను. ఆయన యొక్క క్యారెక్టరు, ఆయన 10 ఏళ్ళ నుంచి పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ గారు, రైతుల కోసం ఆయన కష్టార్జితం ఇచ్చింది కానివ్వండి. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉండాలి. నేను అంటే అక్కడ క్వశ్చన్ ఏమొచ్చిందంటే నేను పక్కకు జరుగుతానమ్మని ఒక భయం ఆలోచన ఉండేది వాళ్ళకి. లేదు, నేను వీళ్ళకి ప్రజలకి నేను నిరంతరం ఇదివరకు ఎలా ఉన్నానో అదేవిధంగా మీ కష్టాల్లో నేను ఉంటానని చెప్పి కూడా హామీ ఇచ్చాను. దాంతో ఓట్ షిఫ్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా జరిగింది. సార్, ఇప్పుడు అంటే ఇంకా 1 డే ఉంది, అంటే ఏ విధంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారండి ఫలితం, రాజకీయ ఫలితం? 2014 40 సర్వేలు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్, 35 ఎగ్జిట్ పోల్స్ సర్వేసు కూటమికి చెప్పారు. అనుకోవడం ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. 4వ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతో రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, ఎగ్జిట్ పోల్స్ మీద అంటే మీకు తెలియదు ఏం కాదు, అంటే సీనియర్ రాజకీయ నాయకులు ఎన్నో ఎగ్జిట్ పోల్స్ చూసుంటారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో చాలా మటుకు కూడా అంటే శాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే దగ్గరికి ఆ నెంబరు ఏదైతే చాలామంది ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి రకరకాల నెంబర్లు అయితే చెప్తున్నారు, కానీ చాలా దగ్గరగా వెళ్ళిన అంటే ఫలితానికి దగ్గరగా వెళ్ళిన ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువ ఉంటాయి కదండి.
మీరు ఇప్పుడు అన్నారు 35 ఎగ్జిట్ అంటే సంస్థలు మాకు ఫేవర్గా ఇచ్చారు. నేషనల్ సర్వీస్ కూడా ఇచ్చారు, ఇండియా టుడే కానీ సిఎన్ఎన్ కానీ రిపబ్లిక్ టీవీ కానీ. అంటే వీటన్నిటికంటే మాకు దగ్గరగా ప్రజల్లో చూసి దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ 100% అంటే మన కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. సార్ ఇప్పుడు చంద్రబాబు గారితో మీకు ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అని చాలాసార్లు విన్నానండి. అంటే ఇందాక కూడా అన్నారు అన్నమాట, ఒక పితృ సమానులు ఇలాగని. యాక్చువల్గా నా దగ్గర ఒక ఆడియో ఉందండి చంద్రబాబు గారిది. సో ఆడియో వినిపించి అడుగుతాను క్వశ్చన్. ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి వీడియో కూడా ఉందండి. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిపించి బుజ్జగించారని, వర్మ గారు పార్టీ మీద అధినాయకత్వం మీద అలిగారని రకరకాల వార్తలు అయితే వచ్చాయండి. ఇంకా మీడియాలో అయితే విపరీతమైన వైరల్ అయ్యాయి చాలా మటుకు. అంటే మీ మీద కథనాలు. ఇంక చంద్రబాబు గారు బుజ్జగించి ఈ విధంగా చెప్పడం వల్లనే వర్మ గారు ఇంకా మెత్తబడ్డారు ఇట్లాగని. సరే అంటే ఇప్పుడు చంద్రబాబు గారు సభాముఖంగా చెప్పిన మాటలు ఇవి. అంటే యాక్చువల్గా ఈ సమయంలో అంటే మీరు కొంత బాధపడ్డ మాట వాస్తవం అని ఇందాక అన్నారు కదండి. ఆ సమయంలో మీరు వెళ్ళిన వెంటనే ఏమన్నారు చంద్రబాబు గారు? వెళ్ళిన వెంటనే అంటే ఏ పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చి అంటే రెండవది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం, ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చీఫ్. ఆయన ఎక్కడ టిక్ పెడితే అక్కడ సీట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఆనర్ చేయాలి. అక్కడున్న తెలుగుదేశం పార్టీ కేడర్ని సముదాయించుకుని సపోర్ట్ చేయవలసిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాసెస్లో మాకు లీడర్కి కొంత ఇబ్బంది వచ్చినప్పుడు తండ్రి కొడుకు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, వాస్తవ పరిస్థితి నాకు చెప్పాక పవన్ కళ్యాణ్ గారు 144 సీట్లు సపోర్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ 21 సీట్లు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో పిఠాపురం కీలకం. ఆయన అడిగాక నో అనడానికి కుదరదు. ఒక పార్టీ అధ్యక్షుడు అడిగినప్పుడు ఆనర్ చేయాలి. ఆ విధంగా ఆనర్ చేసామని తెలిసాక ఈ ఆనర్ చేసిన దాంట్లో నా భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన డిస్కషన్లో నేను అర్థం చేసుకుని నేను వెంటనే సపోర్టు మరుసటి రోజే నేను కార్యక్రమాలు మొదలెట్టాను. కాదు సార్, ఇప్పుడు సభాముఖంగా ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అంటే మీకు ఎమ్మెల్సీ ఇస్తానని, ఎట్ ద సేమ్ టైం క్షత్రియ అదే కార్పొరేషన్ ఏదైనా పెట్టినప్పుడు అంటే ఒక బాధ్యతయుతమైన పదవి కూడా ఇస్తారని కూడా ఇందాక అన్నారు కదండి. అది ముందే మీకు చెప్పారా సార్ ఆ రోజు? నేను ఆయన అడిగింది పురుషోత్తపట్నం వేలేరు ఆధునికన్నా ఫేజ్ 2 చేయాలని అడిగాను. ఆయన అన్నీ చేస్తా ఉన్నారు. ఇవన్నారా? ఇప్పుడు 2 అధ్యక్షులు నాకు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. నా సర్వీసెస్, నా యొక్క సేవలు ఎక్కడ అవసరం అన్నది వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరూ నిర్ణయించుకుని నా సేవలు ఎక్కడ పెడితే నేను అక్కడ పనిచేస్తాను. సార్ వైసీపీ వాళ్ళు ఒక మాట అంటూ ఉన్నారు, అంటే పిఠాపురంలో అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ మాటలు మీకు చెప్తూ ఉన్నాను, వాళ్ళ వ్యాఖ్యలు, కొంతమంది నాయకుల వ్యాఖ్యలు చెప్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు, గెలిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు, వర్మ గారు అనధికార ఎమ్మెల్యే అని అంటూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అది తప్పండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే, నేను ఎలాగవుతాను? అంటే చక్రం తిప్పేదంతా వర్మగారే అంటున్నారు. చక్రాల్లోనే ఉంగరాలు తిప్పడానికి ఏముండవు. ఆయనకి సపోర్ట్గా ఏదైనా ఆయన నాకు వర్క్ అసైన్ చేస్తే వర్క్ అటెండ్ అవుతాను. ఆయనే ఎమ్మెల్యే అవుతారు, పిఠాపురం ఎమ్మెల్యే. ఆయన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆయన. ఏదైనా కూటమిలో నేను పార్ట్నర్గా
వరం గారు ఈ వర్క్ ఏదైనా చూడండి అని ఆయన ఆదేశిస్తే చూస్తాం, అంతవరకే తప్పితే ఆ లిమిట్స్ దాటి మనం కూడా ఉన్నాం. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇందాక సర్వేల విషయం వచ్చింది కదండి, అంటే సర్వేలు ఎన్నున్నా కూడా పార్టీలు కూడా అంతర్గతంగా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.